హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్సి క్రియేటివ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక వ్లాగ్ షూట్ చేయబోతున్నాం. అది దేని గురించి అంటే, నిన్న ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసాం కదా మేము. ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేయబోతున్నాము. దాని పేరే మినియేచర్ ఏఎస్ఎంఆర్. సో ఆ వీడియోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నాము. దాంట్లో ఫస్ట్ ఐటమ్ అయితే మట్టి కావాలి, ఎర్ర మట్టి. దానికోసం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను, అక్కడ ఎంత కమ్ముతుర్రు అసలు ఏంది అని చెప్పేసి చూపిస్తాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే మనమైతే బయలుదేరి అయితే వచ్చేసినాం ఇక్కడికి. అయితే ఇక్కడ ఎర్రమట్టి అయితే మా డాడీ అయితే తీసుకుంటుండు. ఒక్క సంచి బియ్యం సంచి ఏమో మొత్తం 120 రూపీస్ అన్నారు. మనకి 120 రూపీస్ అంత ఎక్కువ అవసరం లేదని చెప్పేసి హాఫ్ అయితే తీసుకున్నాం. 5-10 రూపీస్ అయితే తీసుకుండు. సో ఒక బనానా చెట్టు కూడా తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. సో అట్లనే చెట్లు కూడా ఉన్నాయి అతని దగ్గరనే. చాలా పూల తొట్లు అట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ మన కుత్బులాపూర్ దగ్గర ఎవరైనా ఉంటే ఇక్కడ దగ్గరికి అయితే రండి. చాలా రకరకాల పువ్వుల మొక్కలు, ఇంకా తులసి చెట్లు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు కూడా లాంటివి ఉన్నాయి. సో ఇక్కడనే మేమైతే బనానా చెట్టు తీసుకున్నాము. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మంచి లేని ఆకైతే ఉంది, కానీ ఒకటైతే బాగానే దొరికింది. ఒకటి అయితే బాగా అయితే ఉన్నాయి బనానా చెట్లు. చూడొచ్చు మీరు ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయో. పూల చెట్లు కానీ చాలా అయితే ఉన్నాయి. సో మా అమ్మ అయితే చూస్తుంది ఏ చెట్టు అయితే తీసుకుందామని చెప్పేసి. ఓకే, మాకు ఒక్క బనానా చెట్టు అయితే 70 రూపీస్ ఉంటే 60 రూపీస్కి ఇస్తా అని చెప్పిండు. చూద్దాం, చెట్టు తీసుకున్నాక అడుగుదాం ఎంతకి ఇస్తాడో అని చెప్పేసి. సో ఇప్పుడు ఒక చెట్టు అయితే సెలెక్ట్ చేసి అయితే తీసుకొని వెళ్ళినాం. దాన్ని అయితే రేట్ అడిగితే 50 రూపీస్కి ఇచ్చేయండి అమ్మా అని చెప్పేసి అనిండే. సరే అని చెప్పేసి ఇచ్చిండే. సో అలానే మనీ అయితే ఇచ్చేసి కవర్లో అయితే పెట్టి ఇచ్చేసిండు. సో మీకు కావాలనుకుంటే తొట్లు కానీ ఎట్లాంటి మట్టి ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఆ చెట్టు కవర్ అయితే నేను సైకిల్ పైన పెట్టుకొని అయితే వచ్చేసినాను. మా డాడీ ఏమో అది మట్టిది అయితే బైక్ పైన పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, అక్కడికి ఏంటైతే మట్టి తీసుకొని వచ్చేసినాము. ఇంకొక బనానా చెట్టు కూడా తీసుకొని వచ్చినాము. అయితే అక్కడ సైకిల్ పైన వీడియో తీయడానికి వీలు కాలే, ఇప్పుడైతే వీడియో తీస్తున్నాము. సో చూడొచ్చు, మా మమ్మ అయితే ఇప్పుడు బిల్డింగ్ పైన అయితే క్లీన్ చేస్తుంది. ఇందాక ఆడ ఎట్లుందో సేమ్ మొత్తం అయితే క్లీన్ చేసినాం. సైడ్ కొంచెం నూకేది అవుతుంది, అది మొత్తం నూకేసి అయితే క్లీన్ చేస్తాం. ఫ్రెండ్స్, మొత్తం అయితే క్లీన్ చేసేసినాం. మీకు ముందు క్లిప్ ఈ క్లిప్ లో ఎట్లయితుందో చూపిస్తాను. ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను, మీరైతే చూడండి. ఇదే ముందటి ఇమేజ్. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇగో ఇప్పుడు నీట్ చేసినాక అయితే ఇలా అయితే ఉంది. మన ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ లో చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయో. ఇది మనది. మనం కిందికి వెళ్ళినప్పుడు దాంట్లో ఒక టర్టిల్ ఉంటది, దాన్ని అయితే చూపిస్తాను, తాబేలు.
ఇప్పుడైతే నీట్ అయితే అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం ముందు ఒక వీడియో అయితే తీసినాం కదా పొద్దున. ఇప్పుడైతే 419 అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. 419 కి అయితే మా మమ్మీ ఆ ఎర్రమట్టితో ఒకటి వేస్తుంది. అదేంటిదో కూడా మా మమ్మీతోనైతే మీకు చెప్పిస్తాను. నాకైతే తెలుసు, మా మమ్మీతోనైతే దాన్ని అయితే చెప్పిస్తాను. మేమైతే ఇక్కడ వేద్దాం అనుకుంటాము. పొద్దున బనానా చెట్టు కూడా తెచ్చినాం కదా, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2-3 డేస్ అయినాక, లేదంటే ఈ రోజైనా కుండలు అయితే ప్లాంట్ చేయాలి. మన ఇంట్లో ఒకటి కుండ అయితే ఉంది, దానికి పెయింటింగ్ అయితే వేసినాము. సో ఇదే ఏరియా మనమైతే క్లీన్ గా వేసేసింది పొద్దున, చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మా మమ్మీ అయితే రంగంలోకి దిగుతుంది. ఇదిగో మా మమ్మీ అయితే రంగంలోకి దిగుతుంది, ఇప్పుడైతే చేస్తుంది. అది ముందే ఏమో పెయింట్ ఉండే ఉంది. సో ఇప్పుడు మా మమ్మీ అయితే చేయడానికి రెడీగా ఉంది, రంగంలోకి అయితే దిగింది మా మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్న బ్యాగ్ తీసుకెళ్ళడానికి వెళ్ళిండు మట్టి తీసుకోవడానికి. మనం ఇంకొక యూట్యూబ్ ఛానల్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. దాని పేరు మినియేచర్ యాస్మర్. ఇందులోనే పొద్దున ప్యాకేజింగ్ చేసిన మట్టి మమ్మీకి ఇస్తుంది. హర్ష అది కూడా తీసుకురా. మన వీడియోలో ఉంటాడు కదా హర్ష, ఈయననే. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది, ఇంకా తినలే అంట, తింటుండు. ఇప్పుడు ఈ బట్ట పైన అయితే మట్టి వేసి కలిపి మా మమ్మీ ఏదో చేసాడంట, చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా తమ్ముడు మట్టి అయితే కలపడానికి ప్రయత్నిస్తుండు. ఇప్పుడైతే వాటర్ తీసుకొద్దాం. సో వాటర్ అయితే తీసుకొస్తున్నాం. మస్తు వెయిట్ ఉంది. ఎక్కడ పెట్టాలి? సో ఇప్పుడు మా అమ్మ అయితే వాటర్ కలుపుతుంది. ఇది ఒక పని చేయండి, ఇట్లా పెట్టు. ప్లేస్ ఈజీగా వేయడానికి వస్తుంది. దాంతో ఇది వేరే సో రాయిలు అయితే దంచుతున్నాము, కొన్ని మట్టి రాయిలు అయితే వచ్చినాయి. అడ్డం పెట్టి దంచిరా, మొత్తం చిన్నగా చిన్నగా. అడ్డం పెట్టి దంచి వేసేది ఉంటే ఇప్పుడే అన్న దంచుతాం. అడ్డం పండ పెట్టి దంచు. చాలా లడ్డు ఇది కలిపినాక వేసినాక మళ్ళీ బ్లాక్ వచ్చింది రాను.
అలా రావట్లేదు. లేకపోతే అడుగుతున్నాయి నాకు. చాలా కొన్ని వాటర్ అయితే వేసి మెత్తగా చేస్తున్నాం. అయిపోయిన తర్వాత అడుగుతారు అది కొంచెం గడువు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో అమ్మ అయితే స్టార్ట్ చేస్తుంది. మా ఆంటీ వాళ్ళు ఏమన్నా ఏదో చేస్తుండు. అయిన తర్వాత అడుగుతా లాస్ట్ కి. చెప్పేసింది కదా. చైతన్య కలపాలా? మట్టి మట్టి అయితే మొత్తం. సో మనకు హర్ష కూడా హెల్ప్ చేస్తుంది మట్టి వేయడంలో. ఏ ఒక మమ్మీ కలుపుతుంది. స్ట్రైట్ వస్తుంది చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. చెక్క ఉంటే వెతుకుతాం, చెక్క దొరికిందంటే అలాగ ఇస్తాం. అలాగ ఇచ్చిన తర్వాత ఇల్లు మొత్తం రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడికైతే మనం చూడండి, అక్కడ చూడండి గైస్, కోకిలాలు 3 వచ్చినాయి. ఇక్కడ ఒకటి, ఇంకా ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ చాలా చెక్కలు ఉంటున్నాయి. చూడాలి వీళ్ళు ఏమైనా మనకి కావాల్సిన చెక్క అయితే ఉంటుందో లేదో. ఇది కావాలా? పెద్ద ఉంది కదా ఇది. సరిపోతుంది. ఇక్కడ ఉంది, ఇంకా చూడు చిన్న ఏమైనా ఇక్కడ చూడడానికి రాదు. ఇంకా కొంచెం చిన్న చూడు. ఏం చిన్నది? అప్పటి నుంచి అంటున్నా ఇక్కడ చిన్నది. ఇప్పుడు ఇదైతే ఒక చెక్ ఉంది కదా, దీన్ని సైడ్స్లో కట్ చేసి ఏమైనా యూజ్ వస్తుందా అని అడుగుదాం పోయి. దా హర్షదా, ఇప్పుడైతే ఆడ ఉంది కదా అదే బిల్డింగ్. బయట సరౌండింగ్స్ అయితే ఇవి గైస్. హర్ష అయితే ఇప్పుడు వస్తుందో. అక్కడ అక్కడ కార్తీక్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇదే అక్కడ వాళ్ళు అదే ఏమో. ఇదైతే మనీలే, దానికి అక్కడ సైడ్ కూడా మనీళ్ళు ఉంటుంది. తర్వాత చూపిస్తాను. మనమైతే 3 టోటల్ ఇల్లులు ఉంటాయి. ఇక్కడ ఒకటి, పక్కన ఒకటి, దాని పక్కన ఒకటి. తర్వాత చూపిస్తాను. చూడండి, ఇది చూడండి, ఫింగర్ పనులు చేస్తాడు. ఓకే, ఎప్పుడు అన్నాన్ని కొట్టాడు, తిడతాడు. ఇప్పుడైతే మనమైతే మెట్లు ఎక్కబోతున్నాం. ఆడే కార్తీక్ మన వీడియోస్ వచ్చేవాడు. మన టోటల్ ఇన్ని బిల్డింగ్స్ ఉంటాయి. ఎంతవరకు వచ్చిందో చూద్దాం.
ఇప్పుడైతే సగం వరకు అయితే చేసేసారు. ఇదైతే కట్ చేస్తున్నాం. ఇంకా వేరే చెక్క అయితే లేదు, కట్ చేస్తున్నాం. ఈడ వరకు అయితే అయిపోయింది. ఈడ సగంలో అది కడప అయితే వస్తుంది. అప్పుడు అది మనదైతే కంప్లీట్ అయిపోతుంది. ఈ అట్ట అయితే ఇది చెక్క అయితే కావాలి. పైన మొత్తం పెడతాను. ఇది అయిపోయింది. ఈ చెక్క కావాలి మనకైతే. అయితే కట్ చేస్తుండ్రు. మన ఛానల్కి వస్తాడు కదా కార్తిక్, ఈయననే వాళ్ళ తమ్ముడు. మీరైతే ఎప్పుడు చూస్తున్నారు. ఇతను మా తమ్ముడు. టోటల్ అయితే ఇంతమంది ఉన్నారు. చెప్పినా కదా మనం ఇప్పటిదాకా అది తీసుకొని వచ్చినాం. వీళ్ళైతే మన ఇంటికి ఉంటారు. మొత్తం మనదే. కింద మా నాన్న అయితే ఉంటుంది. ఇది మనదే. ఈ పక్కన ఉంది కదా ఇల్లు, మనం ఇప్పటిదాకా మెట్లోకి వచ్చినాం. అది కూడా మనదే. ఇంకోటి అక్కడ సైడ్ అయితే ఒక ఇల్లు ఉంటుంది మనది. టోటల్ 3 ఇల్లులు. మొత్తం చెట్లు ఉంటాయి. ఈ ఇంట్లోనే ఎక్కువ చెట్లు ఉంటాయి ఆ ఇంట్లో కన్నా. ఆ ఇల్లు మళ్ళీ మీకు తర్వాత చూపిస్తా. మన సరౌండింగ్స్ అయితే చూడండి. సన్ అయితే ఫుల్గా ఉంది. ఫోన్ అయితే ఓవర్ హీట్ అయిపోతుంది. ఇప్పుడైతే సన్ వల్ల ఓవర్ హీట్ అవుతుందని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ కొంచెం నీడ ఉంది. అక్కడైతే అన్నది కట్ చేస్తుండే చెక్క కడప కోసం. దానికి కలర్స్ చేసి అది చేస్తాం. ఇక్కడైతే చూడండి వీళ్ళందరూ అయితే వచ్చారు. ఇది సెల్ టవరు. ఇక్కడ నుంచే సిగ్నల్ వస్తుంది. అరటి చెట్టు ఇది ఈరోజే కొనుక్కొని వచ్చినాం. చూడవచ్చు చూడండి అక్కడ చరణ్ వచ్చిండు. ఇప్పుడైతే మనం పోయి చూద్దాం ఎంతవరకు అయిందో. రండి. చూడండి మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పైనుంచి చేస్తున్నాం. చెన్న బ్లాగ్స్లో రావట్లే కదా, ఇప్పుడు వస్తుంది. అన్నీ ఇష్టమా? అదే మస్తు వీడియోలు అయిపోయినాయి తెలుసా. ప్రేము ఇంకా మళ్ళీ వేసినాం. ఒక సైడ్ మళ్ళీ ఇట్లా పాలిషింగ్ చేయాలి. ప్రేము ఇగో పొయ్యి ఇక్కడ ఏంనా ఇక్కడైతే ఆ చెక్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న చేస్తున్నాం. ఇక్కడైతే మమ్మీ పొయ్యి అయితే చేస్తుంది. నీట్ ఫినిషింగ్ అయితే అవుతుంది. ఇక్కడ హర్ష అయితే మట్టేస్తుండు. చరణ్ కూడా వేస్తుండు. ఏమైనా రాయిలు ఉంటే చిన్న చేస్తుండు. నీళ్ళు పోస్తుంది ఇక్కడ. చూడు కట్టలు పడితే ఇలా కొంచెం దూరంలో చేయొచ్చు కదా. ఇంకా పెద్దకి ఎంత ఎందుకు చిన్న పొయ్యి మీద ఉండదు కదా. మీ పొయ్యిలో మీరు మీరే వండుకుంటారు కదా. ఇది ఓన్లీ దానికే కదా. మరి పెద్ద కుండ పెట్టారు దానికే కదా.
ఇంకా పెద్దగా చెయ్యి. హైటా అవి పెడతా కొండలు పెట్టినా కానీ హైట్ రావాలి. హైట్ రావాలంటే కట్టెలు దాంట్లో ఉండాలి కదా కరెక్ట్గా. కానీ అంత దూరం తీసి ఎట్లా? చిన్న చిన్న కట్టెలు అలానే ఇంకా హైట్ తెరనైతే వాటర్ వేస్తుండు. ఇక్కడైతే రాయిలు ఉంటే దాన్ని కొడుతురు. దాన్ని హర్ష తీసి వాళ్ళు వేస్తాడు. అది మట్టి రూపంలో అవుతుంది. ఆ మట్టితో మమ్మీ అయితే ఇట్లా వేస్తుంది. హలో గైస్, మమ్మీ అయితే ఏమో చెప్తుంది. సార్ మమ్మీ మధ్యలో హర్ష కానీ ఇంకా పెద్ద వద్దా? సరే అక్కడ సైడ్ ఇంకోటి పెట్టి చాలు. మూడు ఇట్లా వచ్చాయి. ఇది కొద్ది రోజు. ఎన్ని డేస్ మమ్మీ ఇది ఎండడానికి? ఇవన్నీ ఈరోజు అంటే రేపు. ఈరోజు పెడితే రాత్రి టైం తీసుకొని రేపటి వరకు అయితే ఎండుతుంది. మళ్ళీ రేపు మనం ఒకసారి వచ్చినాక చూపిస్తాం మీకు. ఇట్లా పెడితే దీనిపైన కుండు ఉంటుంది. చూడు మూడు ఒక గిన్నె లాంటిది కొంచెం. మా అమ్మ అయితే అప్పుడు మట్టేసింది కదా, ఇప్పుడు వాటర్తోనే పాలిషింగ్ చేస్తుంటే ఇట్లా నీట్గా అవుతుంది. ఇది మొత్తం పాలిషింగ్ చేసేసినాం. ఇది కూడా చేయాలి. కొద్దిసేపు అయినాక ఇది ముందు వేసినాం కాబట్టి ఇప్పుడైతే నీళ్ళు వేసినాం. ఇది మళ్ళీ కొద్దిసేపు అయినాక వేయాలి. అక్కడ సైడ్ అయితే మా అమ్మ ఇస్తుంది. అక్కడ సైడు ఐస్ వచ్చింది. నిన్న కార్తీక్ కదా వాళ్ళ మమ్మీ. చిన్నమే ఇక్కడ సైడ్ మమ్మీ అయితే నీళ్ళు వేస్తుంది. నాకైతే బుద్ధి కూర్చోని ఇస్తలేరు, మెట్లని ఇస్తలేరు. చెరువు కదా వాళ్ళు అదే ఇంట్లుంటారు. ఇక్కడైతే హర్ష మన వీడియోస్ అయితే చూస్తుండు. బెల్ ఐకాన్ కూడా కొట్టేస్తున్నాడు. చూడండి మన వీడియోస్ చూస్తుండు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ పిఎస్సి క్రియేటివ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే కనిపిస్తుందేమో వీళ్ళిద్దరు అయితే చూస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం బొమ్మరిల్లు వేసినాం కదా. ఇప్పుడైతే మనం అక్కడికి వచ్చినాం. అక్కడ లోపల అది కలర్స్ చల్లుదామని వచ్చినాం. ఇప్పటిదాకా వచ్చిండే మా అమ్మ అయితే లోపల పెండ కలర్ అయితే చల్లింది. ఇప్పుడైతే బయట కూడా కొంచెం చల్లుతుంది. Subscribe to our YouTube channel and please share to your friends and family members.